మా ఎంత హ్యాపీగా ఉందో తెలుసా నాకైతే ఈరోజు. గత 3 సంవత్సరాల నుంచి నేను 2021 మే 9కి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. కానీ మళ్ళీ 2 ఇయర్స్ వరకు అంటే 1 ఇయర్ వరకు నేను కంప్లీట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. 1 ఇయర్ తర్వాత నుంచి నేను యూట్యూబ్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. సో మానిటైజేషన్ ప్రాసెస్ నాకు ఎలా జరిగింది అంటే మినిట్ మానిటైజేషన్ ఎలా జరిగింది అనే విషయాలు మీతో షేర్ చేస్తాను. అంతకంటే ముందుగా అయితే వెల్కమ్ టు మీ డిజిటెక్ మహిళ. ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మీరు నాకు ఇచ్చే గొప్ప సపోర్ట్ అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, అర్థం కాదు. సో కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, చేస్తే కనుక నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో ఈ వీడియోలో కనిపిస్తున్న పిక్చర్ ఉంది కదా, అదైతే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయిన రోజు అనమాట. 1 నవంబర్ 2023 రోజు నేను షాపింగ్ మాల్లో ఉన్నాను. అది చూడగానే వెంటనే నేను హ్యాపీగా షేర్ చేశాను. మస్తు ఖుషి అనిపించింది అన్నట్టు. అసలు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా, ఎవరు సపోర్ట్ లేకపోయినా, నాకెవరు సపోర్ట్ చేయలేదు వీడియోస్లో, కానీ చాలా ఎగ్జైట్ అయినా అనమాట. సో ముందుగా అయితే ఈ ప్రాసెస్ ఎట్లనో చూద్దాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, బిజినెస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా కమ్ టు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి, చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ముందుగా అయితే మనకి మినీ మానిటైజేషన్ కావాలంటే 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 3000 వాచ్ అవర్స్ ఉండాలి. ఆ 3000 వాచ్ అవర్స్ ఎప్పుడైతే మనకి నిండుతాయో సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్ అండ్ సూపర్ స్టిక్కర్స్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది అన్నమాట. సూపర్ చాట్ అంటే మంచి హైలైటెడ్ కామెంట్స్, లైవ్ స్ట్రీమ్స్ అండ్ ప్రీమియర్స్కి ఇస్తారు. సూపర్ థ్యాంక్స్ అంటే మన వీడియోస్ ఎవరికైనా నచ్చినప్పుడు సమ్ అమౌంట్ వాళ్ళు మనకి ఇస్తారనమాట, స్పాన్సర్ చేస్తారు. అట్లా అయితే ఇప్పటివరకు నాకు ఎవరైతే ఇవ్వలేదు, కానీ చాలా ఛానల్స్ ఫాలోయింగ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇస్తారనమాట. సరే సూపర్ స్టిక్కర్స్ ఇవి ఎనేబుల్ అవుతాయి. సో ఇప్పుడు చూద్దాము. మీకు మనకి ఇలా వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడంతోనే నెక్స్ట్ స్టెప్స్ అని చెప్పేసి ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, అప్లై నవ్ అనే బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. అంతకంటే ముందు ఇది హైడ్లో ఉంటుంది, అసలు ఎనేబులే అవ్వదన్నమాట. ఇది చూడండి, ఇలా మనకి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనము చూడండి, పైన సూపర్స్, మెంబర్షిప్స్, అలా షాపింగ్, బ్రాడ్ కంటెంట్, ఇలా మనకి కొన్ని ఇవి ఎనేబుల్ అవుతాయి. ఏది 3000 వాచ్ అవర్స్ ఫిల్ అయిన తర్వాత. ఎప్పుడైతే మనకి ఫ్రెండ్స్ నాకైతే 3000 వాచ్ అవర్స్ అనేది 24th జూలై 2024 రోజు అయితే నాకు కంప్లీట్ అయ్యాయి అనమాట. సో స్టెప్స్ టు అప్లై అని చెప్పేసి మనకి ఇలా ఎనేబుల్ అవుతుంది. అప్పటి వరకు ఎనేబుల్ అవ్వదు. ఫస్ట్ వచ్చేసి రివ్యూ బేస్డ్ టర్మ్స్ ఉంటాయి, అంటే మనకు యూట్యూబ్కి సంబంధించిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్. సెకండ్ వన్ వచ్చేసి సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్, ఇది ఇంపార్టెంట్. తర్వాత గెట్ రివ్యూడ్, ఈ 3 ఆప్షన్స్ అనేవి మనకి ఎనేబుల్ అవుతాయి అనమాట. కానీ 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ మాత్రమే మనం కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సెకండ్ ఆప్షన్ అనేది ఎప్పుడైతే మనకు వాచ్ అవర్స్ 4000 కంప్లీట్ అవుతాయో అప్పుడు మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ నాకు ఇప్పుడు నేను ఈ వీడియో చేసే నాటికి నాకు 4000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి, కాబట్టి నేను ఫుల్ వీడియోగా చేస్తున్నాను. ఎలా చేయాలని చూద్దాము. చూడండి, రివ్యూ బేస్డ్ టర్మ్స్ ఓపెన్ చేస్తే మనకి ఇలా అప్లై అని మనము క్లిక్ చేయగానే చూడండి, ఒక దాని టర్మ్స్ అండ్ కండిషన్స్, ఏమేమి పాలసీస్ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఎట్లాంటి అప్లోడ్ చేయాలి, దాని రెవెన్యూ ఎలా ఇస్తారు, క్యాలిక్యులేషన్ ఎలా జరుగుతుంది, ఇలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కూడా. అంటే మనకు 11 ఉన్నాయి, 11 వరకు ఉన్నట్టున్నాయి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, యూట్యూబ్కి సంబంధించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా చదువుకోండి. వన్స్ చదివిన తర్వాత మనకి పైనకి స్క్రోల్ డౌన్ ఇలా 1 by 1 చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద ఒక చెక్ బాక్స్ వస్తుంది అనమాట. ఐ యాక్సెప్ట్ ద బేస్ టర్మ్స్ అని ఒక చెక్ బాక్స్ వస్తుంది, దాన్ని టిక్ చేసి యాక్సెప్ట్ అనాలి. చూడండి, చెక్ బాక్స్ మీద కంపల్సరీ టిక్ చేసి యాక్సెప్ట్ అనండి. యాక్సెప్ట్ అన్న వెంటనే మనకి ఇలా ఇక్కడ రివ్యూ బేస్డ్ టర్మ్స్ అనే ఆప్షన్ అనేది రైట్ టిక్ వచ్చేసింది. చూడండి, ఇక్కడ పైన రైట్ టిక్ వచ్చేసింది. ఇప్పుడు మనము సెకండ్ ఆప్షన్కి వెళ్తున్నాం, సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్. ఇక్కడ మనము స్టార్ట్ అని ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా, లేదంటే ఇప్పటివరకు నో గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ లేదా అని అడుగుతుంది. సో నేనైతే నాకు ఇప్పటివరకు నో, ఐ నీడ్ ఏ క్రియేట్ వన్ అని చెప్పేసి ఇస్తున్నా. అంటే నాకు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అనేది లేదు కాబట్టి నేను సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనం ఏ యూట్యూబ్కి ఏదైతే లింక్డ్ మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడికి మనము క్లిక్ చేయవలసి ఉంటుంది. దాని నుంచి మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనం డైరెక్ట్ గూగుల్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అనే పేజ్కి రీడైరెక్ట్ అవుతాము. యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి మనకు అక్కడ వచ్చేస్తుంది.
వచ్చిన తర్వాత కింద మనకి కంట్రీ సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను ఇండియాలోనే ఉన్నాను కాబట్టి ఇండియన్ కాబట్టి నేను ఇండియా అయితే సెలెక్ట్ చేసిన తర్వాత చూడండి యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. చూడండి గూగుల్ యాడ్సెన్స్ ఆన్లైన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి సర్వీసెస్ అని చెప్పేసి వెల్కమ్ టు యూట్యూబ్ యాడ్సెన్స్ అని మనకు ఒక ఆప్షన్ అయితే వచ్చింది. ఇవి కూడా సేమ్ అట్లనే గూగుల్ యాడ్సెన్స్ అంటే మనకు డబ్బులు రావాలి అంటే యాడ్సెన్స్ అకౌంట్ ఉండాలి. కింద చిన్న చెక్ బాక్స్ క్లిక్ చేసి చూడండి ఆ చెక్ బాక్స్ని మనము ఆ కండిషన్స్ అన్నీ చేసిన తర్వాత యాక్టివేషన్ తర్వాత కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది. ఇక్కడ అకౌంట్ టైప్ దగ్గర మీరు ఇండివిజువల్ తీసుకోండి. ఆ తర్వాత నేమ్ అండ్ ఫుల్ అడ్రస్ యాజ్ పర్ ఐడి ప్రూఫ్. మీరు ఏదైతే ఐడి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఐడికి సంబంధించి పాన్ కార్డా ఏదైతే అది డ్రైవింగ్ లైసెన్స్ అదేది నేను ఇక్కడ పాన్ కార్డ్ కాబట్టి పాన్ కార్డ్ ప్రకారం నేమ్ ఎంట్రీ చేస్తున్నాను. ఆ తర్వాత అడ్రస్ లైన్ 1 అడ్రస్ లైన్ 2 ఆ తర్వాత సిటీ టౌన్ ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఆ తర్వాత పిన్ కోడ్ ఆ తర్వాత మీకు సెలెక్ట్ స్టేట్ అని వచ్చేస్తుంది అనమాట. సెలెక్ట్ స్టేట్ దగ్గర మనకు సంబంధించిన తెలంగాణను అయితే ఏపీనా మీకు మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనేది మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది. అది ఆప్షనల్ యాజ్ యువర్ చాయిస్ అది అన్నమాట. సో ఇది ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ అయిన తర్వాత చూడండి కంప్లీట్గా మనకైతే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ సబ్మిట్ అయింది, క్రియేట్ అయింది. మన జీమెయిల్ అకౌంట్కి అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయినట్టు ఒక మెసేజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో హ్యాపీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇది అయిపోయిన తర్వాత యూ హ్యావ్ అన్లాక్డ్ న్యూ వేస్ టు ఎర్న్. చూడండి ఇది వస్తుంది అనమాట 4000 వాచ్ అవర్స్ అయిన తర్వాత. ఇప్పుడు యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్. చూడండి ఇక్కడ దీనికోసం మనం వెయిట్ చేసేదనమాట. 3 ఆప్షన్స్ మీకు మళ్ళీ చూపిస్తా చూడండి. 4-5 ఆప్షన్స్ ఉంటాయి. మనము వాచ్ పేజ్ యాడ్స్ అని ఉంటుంది. ఎర్న్ ఫ్రమ్ యాడ్స్ అండ్ యూట్యూబ్ ప్రీమియం ఇన్ ద షార్ట్స్ ఫీడ్ అని చెప్పేసి వస్తుంది. మనం టర్న్ ఆన్ చేసుకోవాలి. వాచ్ పేజ్ యాడ్స్ షార్ట్ ఫీడ్ యాడ్స్ ఇలా వీటి నుంచి మనము అమౌంట్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. అవన్నీ కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. నేను వీడియో చేయమంటే మళ్ళీ వీడియో చేస్తాను. వాచ్ పేజ్ యాడ్స్లో గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి తీసుకోగానే మనకి ఇలా మనము ఏమేమైతే అక్కడ ఇన్ఫర్మేషన్ అడుగుతుందో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనము ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకా అది కంప్లీట్ చేస్తలేను, ఎందుకంటే మనకి ఇప్పుడే అమౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎర్న్ ఫ్రమ్ యాడ్స్ అండ్ యూట్యూబ్ ప్రీమియం ఆన్ ద వాచ్ పేజ్ అని చెప్పేసి వస్తుంది. దీన్ని మనం టర్న్ ఆన్ చేసుకోవాలన్నమాట. వాచ్ పేజ్ మానిటైజేషన్ పాలసీస్ ఏవైతే మాడ్యూల్ ఉందో ఆ మాడ్యూల్ అంతా చదివేసుకొని మొత్తం దీనికి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, చాలా పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చూసుకొని ఏమేమి అడ్వర్టైజ్ రెవెన్యూ సబ్స్క్రిప్షన్స్ ప్రాసెస్ ఎట్లా అనేది అవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా స్టెప్ బై స్టెప్ వచ్చేస్తాయి. ఇక్కడ మనము దీన్ని ఓకే చేయాలన్నమాట. ఓకే చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అండ్ నెక్స్ట్ బటన్ మీద మనము క్లిక్ చేయాలి. అగ్రీ అండ్ నెక్స్ట్ అంటే పైన అన్నిటికీ కూడా నేను అగ్రీ అవుతున్నాను అని చెప్పేసి మనం టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఇక్కడ కూడా మనం ఒప్పుకొని దాన్ని అగ్రీ అండ్ నెక్స్ట్ బటన్ మీద మనము క్లిక్ చేయవలసి ఉంటుంది. వన్స్ మనము క్లిక్ చేసిన తర్వాత చూడండి మీకు ఇక్కడ చూపిస్తా. ఇక్కడ మనము యాడ్స్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. 8 minutes అబోవ్ ఉంటే కనుక మీరే టైం బై టైం పెట్టుకోవచ్చు. లేదంటే మనకు యూట్యూబ్కి ఇచ్చేస్తే కనుక ఆడియో రిటెన్షన్ దగ్గర అది మనకి సెట్ చేసి ఇస్తుంది అనమాట. సో నేను అక్కడైతే మానిటైజ్ యువర్ వీడియోస్ ఇప్పుడు గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి దాన్ని ఓకే చేసుకొని అన్ని నేను ఇప్పటివరకు అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్ కూడా మానిటైజేషన్ అనేది ఆన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడే రెవెన్యూ అనేది మనకి ఇంకా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా మనం ఇంకా బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది, ట్యాక్స్ ఇన్ఫో ఇవ్వాల్సి ఉంటుంది. అదంతా ఎప్పుడు ఇవ్వవలసి ఉంటుంది అంటే ఎప్పుడైతే మనకి $10 చూడండి మనకి ఇక్కడ ఇంతే మనకు వచ్చింది. నెక్స్ట్ ఏం సబ్మిట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇదైతే పార్ట్ 1 అనుకోండి. తర్వాత వీడియోలో మీకు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను $10 వచ్చిన తర్వాత. సో మానిటైజ్ కొంచెం వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ డిస్ట్రిక్ట్ మహిళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.